మీ అంబర్పేట బిడ్డగా, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఏ రకంగా కరోనా సమయంలో దేశమంతా పనిచేశాను, ఏ రకంగా హోమ్ మినిస్టర్లో ఉన్నప్పుడు ఆర్టికల్ 370 తొలగించడంలో కీలక పాత్ర పోషించాను. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళానంటే దానికి అంబర్పేటనే కారణం. నేను ఢిల్లీలో మంత్రి అయ్యానంటే దానికి అంబర్పేటనే కారణం. నేను ఆర్టికల్ 370 తొలగించడంలో నా పాత్ర ఉందంటే అందులో మీ అందరి పాత్ర ఉన్నట్టే ఎక్కువ. ఈరోజు దేశంలో అనేక రకాల సేవలు చేస్తా ఉందంటే దాని వెనుక మీ అందరి యొక్క పాత్ర ఉన్నట్టే లెక్క. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, రేపు మనమందరం కూడా ప్రతి కార్యకర్త ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా ఇంటింటికి వెళ్ళాలి. ఎవరు కూడా బూత్ ప్రెసిడెంట్ కానీ బూత్ కోఆర్డినేటర్స్ కానీ బయట ఉండకూడదు. 12 గంటల పాటు మన బూతులో తిరుగుతూ అందరి ఇళ్లలో కరపత్రాలు ఇచ్చి అందరి ఆశీస్సులు తీసుకోవాలి. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన సాయంకాలం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో, లాల్ బహదూర్ స్టేడియంలో మన ప్రధానమంత్రి గారు భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభకు అంబర్పేటలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఆ బహిరంగ సభకు రావాలి. నరేంద్ర మోడీ గారి యొక్క సందేశం వినాలి. ఒక అద్భుతమైనటువంటి మీటింగ్, ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ లాల్ బహదూర్ స్టేడియంలో జరగనున్నది. కాబట్టి నేను అందరిని ఆహ్వానిస్తా ఉన్నాను. 10వ తేదీ నాడు సాయంకాలం 4 గంటలకు ప్రతి ఒక్కరు కూడా అంబర్పేటకు రావాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి సందేశాన్ని వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంతేకాదు పోలింగ్ రోజు కూడా మనమందరం కూడా ఉదయమే మనము, మన కుటుంబ సభ్యులు, మన ఇంటి పక్కల ఉన్నటువంటి ప్రతి కార్యకర్త 20-30 మందిని కలుపుకొని పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు వేసి రావాలి.